பந்திலே பங்கு பெறும் முன்பாக என்னோடு கூட நெகேமியாவின் புத்தகம் 6ஆம் அதிகாரம் బల్లలో పాలు పొందక ముందు నాతో పాటు నెహెమియా గ్రంథము 6వ అధ్యాయం తిప్పుకొనండి. 15వ వచనం 6:15 of Nehemiah chapter 6 verse 15. We will read it together. அனைவரும் சேர்ந்து இந்த வசனத்தை வாசிக்கலாம். నెహెమియా గ్రంథము 6వ అధ్యాయం 15వ వాక్యము అందరూ కలిసి చదువుకుందామండి. அப்படி அலங்கமானது 52 நாளைக்கு கட்டப்பட்டு 5వ దినమందు అనగా 52వ దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. జీవనుల దేవుని இந்த వార్తகளை ఆశీర్వదిத்து கொடுப்பாராக. జీవముల దేవుడు దివ్యవాక్యం మన కొరకు దీవించి ఇచ్చును గాక. செய்வோம், ప్రార్థించుకుందాం. ప్రేమల తండ్రి, చదివిన లేఖన భాగం మా కొరకు దీవించి మరి ప్రభా మీ వాక్యం ద్వారా మేము కూడా ఎట్లా దేవుని మీద ఆధారపడి ఎట్లా దేవుని మీద విశ్వాసం పెట్టి ఆయన వాక్యంలో ఎట్లా విశ్వాసం పెట్టి ముందుకు సాగినట్లు మాకు సహాయం చేయమని కోరుతున్నాం. ట్రాన్స్లేషన్లో కూడా సహాయం చేయండి. మాకు వినగలిగిన చెవి దయచేయమని, గ్రహించే హృదయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం ద్వారా అడుగుతున్నాం తండ్రి. ஆமென். நெகேமியாவின் புத்தகத்திலே நாம் கவனிக்க வேண்டிய காரியம் என்னவென்றால், நெகேமியா ஒரு பான பாத்திரக்காரன், he was a cup bearer என்பதை நாம் அறிந்திருக்கிறோம். కనుక నెహెమియా గ్రంథములో మనం గమనించవలసింది ఏమనగా ఆయన ఒక పానపాత్రధారుడు. ஆகவே ராஜா அரண்மனையிலே அவன் வேலை செய்கிறவனாய் இருந்தான். அவனுக்கு எல்லா விதமான வசதி அந்தஸ்து எல்லாம் அவனுக்கு காணப்பட்டது. ఆయన రాజా కోటలో ఆయన నివసించేవాడై ఉన్నాడు. అన్ని అంతస్తులు అన్ని అక్కర్లో సౌకర్యములు ఆయనకు కలిగిన వాడై ఉన్నాడు. ஆனால் அவன் தேவனுடைய நகரமாகிய எருசலேமை குறித்து மிகவும் கரிசனையுடையவனாக காணப்பட்டான். అయితే యెరూషలేము ప్రాకారం పడిపోయిందని ఎంతో చింత కలిగిన వాడై ఉన్నాడు. அவன் தூர தேசத்தில் இருந்தாலும் எருசலேம் தேவனுடைய வீடு, தேவனுடைய நகரம் என்பதை அவன் உள்ளத்தில் எப்போதும் அதற்கு ஒரு மதிப்பையும் கனத்தையும் கொடுத்து வந்தான். ఆయన చాలా దూర ప్రదేశంలో ఉన్నా కూడా ఆయన హృదయంలో యెరూషలేము గురించి ఎంతో ఒక మహిమ యెరూషలేము పట్టణం గురించి ఒక చింత గలవాడై జీవించిన వాడై ఉన్నాడు. ஜியோகிராபிக்கலி அவன் தூரமாக இருந்தாலும் ஜெருசலேம் வாஸ் இன் ஹிஸ் ஹார்ட். அந்த எருசலேம் பட்டணம் அவன் இருதயத்தில் இருந்தது. భూగోళికముగా ఆయన చాలా దూరంగా ఉన్నా కూడా యెరూషలేము పట్టణము ఆయన హృదయంలో ఉన్నది. அவனுக்கு தேவனுடைய ஜெபத்தின் மேல மிக வாஞ்சை உடையவனாக இருந்தான். ఆయన దేవుని యొక్క ప్రార్థన మీద ఎంతో ఆశ కలిగిన వాడై ఉన్నాడు. அவனுக்கு எவ்வளவு பெரிய பதவி வசதி இருந்தாலும் தேவனை நோக்கி ஜெபிக்கிறவனாய் காணப்பட்டான். ఆయనకి ఎంత గొప్ప ఆ యొక్క పదవి లేక ఆయన యొక్క అంతస్తు అవి ఉన్నా కూడా దేవుని కొరకు ఆయన காட்சி ఉండేవాడై ఉన్నాడు. அவன் மிகவும் ஒரு தேவனுடைய காரியத்திலே மிகவும் நாட்டம் கொண்டவனாக இருந்தான். ఆయన దేవుని యొక్క కార్యములో ఎంతో ఆయన దానిలో ఉండిపోయిన వాడై ఉన్నాడు. விருப்பத்தை காட்டக்கூடியவனாக இருந்தான். ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. அவனுக்கு தேவனுடைய வசனம் நன்றாக அறிந்தவனாய் இருந்தான். దేవుని యొక్క వాక్యము లేఖనము చక్కగా ఎరిగిన వాడై ఉన్నాడు. அவன் தேவனுடைய வசனத்தை எசராவை கொண்டு ஜனங்களுக்கு போதிக்கும்படி செய்தான். దేవుని యొక్క లేఖన భాగమును ధర్మశాస్త్రమును ఎజ్రా ద్వారా ప్రజలకు బోధించేటకు సిద్ధపరిచిన వాడైనాడు. தேவனுடைய ஜனங்கள் வார்த்தைகளை கேட்க வேண்டும், ஆண்டவரிடத்திலே திரும்ப வேண்டும் என்பதுதான் அவனுடைய பெரிய நோக்கமாயிருந்தது. దేవుని ప్రజలు దేవుని యొక్క లేఖనమును ధర్మశాస్త్రమును వినవలెను, వారు దేవుని ఎదుటకు వారు మరలవలెనని దేవుని యొక్క ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. ஆகவே ஜனங்களுக்குள்ளே அசதியும் பின்வாங்கி போன ஒரு ஜீவியம் காணப்பட்டது. అయితే ప్రజల మధ్య ఏదో వెనుకబడిన స్థితిని, ఏదో ఆలస్య సోమరితనమును కనబడుతున్నది. இங்கே வாசித்த இந்த திருமறை பகுதியிலே அங்கே வாசித்தோம், 52 நாட்களுக்குள்ளாக அந்த வாசலையும் அந்த சுவர்களையும் கட்டி தீர்த்தான் என்று வாசித்தோம். కనుక ఇక్కడ ధ్యానింపబడిన వాక్య భాగంలో 15వ వాక్యంలో 5వ దినమందు 52 దినములకు
ప్రాకారములను కట్టుట సమాప్తమాయెను. ஆகவே இந்த 52 நாளுக்குள்ளே எப்படி கட்டப்பட்ட முடிந்தது? కనుక 52 దినముల్లో ఏ రీతిగా ప్రాకారం కట్టి ముగించారు. ஆகவே இது ஆண்டவரால் தான் சாத்தியம். யார் முடிக்க முடியும் என்றால் ஆண்டவர் தான் நம்மை முடிவு பரியந்தம் காக்க முடியும். కనుక ఇది ఎవరి ద్వారా సాధ్యమనగా దేవుని ద్వారానే సాధ్యమైనది. దేవుడే ఇది కట్టి సమాప్తం చేయగలిగినాడు. ஆகவே ஆண்டவர் எதை தொடங்குகிறாரோ அதை முடிக்கிறவராய் இருக்கிறார். ఆ ప్రభు ఏది ప్రారంభిస్తాడో వాటిని ముగించేవాడై ఉన్నాడు. எத்தனையோ உடைந்து போன வாழ்க்கைகளை கட்டி நன்றாக முடிக்கும்படி செய்கிறார். ఎన్ని విరిగిపోయిన జీవితములను కట్టి చక్కగా వాటిని ముగించేవాడై ఉన్నాడు. பவுல் அப்போஸ்தலன் பிலிப்பியருக்கு எழுதும்போது உங்களில் நற்கிரியை தொடங்கினவர் கிறிஸ்துவின் நாள் மட்டும் முடிய நடத்துவார் என்று நம்பிக்கை வைத்திருக்கிறோம். పౌలు అపోస్తలుల వారు మీ యొక్క ఆ సత్క్రియ ప్రారంభించినప్పుడు అది క్రీస్తు దినం వరకు ముగించేవాడై ఉన్నారు అంటున్నాడు. ஆகவே தொடங்கினவர் முடிக்கிறவராக இருக்கிறார். కనుక ప్రారంభించిన వారు ముగించేవారై ఉన్నారు. அவர் ஆல்பா ஒமேகா தேவனாய் இருக்கிறார். ఆయన ఆల్ఫా ఒమేగాగా ఉన్నాడు. அவர் நேற்றும் என்றும் என்றும் மாறாதவராய் இருக்கிறார். ఆయన నిన్న నేడు మారని దేవుడై ఉన్నాడు. ஆகவே இங்கு 52 நாளைக்குள்ளே அவன் எப்படி கட்டு முடித்தான் என்பதை வாசிக்கிறோம். ఇక్కడ 52 దినములకు ఆ ఏ రీతిగా ప్రాకారం కట్టి సమాప్తం చేశానని చూస్తున్నాం. ஆகவே அநேகர் ப்ராஜெக்டை ஒரு வேலையை துவங்கி முடிக்க முடியாமல் போய் விடுகிறார்கள். అనేకులు ఒక కార్యమును ప్రారంభించి వాటిని ముగించలేకపోతున్నారు. ஆனால் நெகேமியாவுடைய வாழ்க்கையிலே 52 நாளுக்குள்ளாக அநேக இடையூறுகள் வந்தாலும் முடிக்கக்கூடிய கிருபை தேவன் கொடுத்தார். కనుక నెహెమ్యా జీవితంలో ఆయన 52 దినముల్లో ఆ అనేక ఆటంకములు వచ్చినా కూడా వాటిని జయించి ఆ యొక్క కార్యమును ముగించేవాడై ఉన్నాడు. ஆகவே அங்கே பார்க்கிறோம், இவன் ஒரு பானபாத்திரக்காரனாய் வேலை செய்யும் போது ஒரு சகோதரன் அவனிடத்திலே வந்து எருசலேமுடைய காரியத்தை சொன்னான். కనుక ఆయన కోటలో పానపాత్ర దాయకుడిగా పనిచేసేటప్పుడు తనకు ఒక సహోదరుడు వచ్చి యెరూషలేము గురించి ఆయనకు బోధించిన వాడైనాడు. சகோதரன் செய்தியை கொண்டு வந்தான். ఆ సహోదరుడు ఆ వర్తమానం తీసుకువచ్చాను. நியூஸ் அபவுட் த பீப்புள், அங்க இருக்கக்கூடிய ஜனங்களுடைய காரியங்களை ஒரு செய்தியை எடுத்து வந்து சொல்லுகிறார். అక్కడ ఉన్న ప్రజల యొక్క కార్యములను ఆ ప్రాకారం కార్యములను ఆయన వర్తమానముగా తీసుకొని వచ్చినాడు. நெகேமியாவின் புத்தகம் 1ஆம் அதிகாரம் 3ஆம் வசனத்திலே வாசிக்க முடியும். నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వాక్యములో మనం చూడగలము. அதற்கு அவர்கள் சிறையிருப்பிலே மீதி இருக்கிறவர்கள் அந்த தேசத்திலே மகா தீங்கையும் நிந்தையும் அனுபவிக்கிறார்கள். எருசலேமின் அலங்கும் இடிக்கப்பட்டதும் அதன் வாசல்கள் அக்னியால் சுட்டெரிக்கப்பட்டதுமாய் கிடக்கிறது என்றார்கள். వారు యెరూషలేము వారు చెరపట్టిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరే. ஆகவே அந்த சகோதரன் 3 காரியங்களை சொல்கிறான். ఆ యొక్క సహోదరుడు 3 కార్యములను సెలవిస్తున్నాడు. ஆகவே சிறையிருப்பிலே மீண்டு இருக்கிறவர்கள் நிந்தையிலே இருக்கிறார்கள். చెరపట్టిన వారిలో శేషించిన వారు నిందలో ఉంటున్నారు. அவர்கள் தீங்கையும் நிந்தனையும் அடைந்து கொண்டிருக்கிறார்கள். వారు బహు శ్రమను నిందను పొందుతున్నారు. இரண்டாவது அலங்கம் இடிக்கப்பட்டு இருக்கிறது. రెండవదిగా యెరూషలేము ప్రాకారం పడద్రోయబడినది, வாசல்கள் சுட்டெரிக்கப்பட்டது, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. இந்த செய்தி கேட்டவுடனே அவனுடைய உள்ளத்தை பாதிக்கிறது. ఈ వర్తమానం విన్నగానే తన యొక్క హృదయము బాధించినది. ஆகவே ஏதோ பரவாயில்லை, நான் நன்றாக இருக்கிறேன் என்று அவன் நினைக்கவில்லை. ఏదో పర్వాలేదు, నేను చక్కగా ఇక్కడ ఉన్నానని ఆలోచించలేదు. அவனுடைய உள்ளத்திலே அவனுக்கு எவ்வளவு துக்கம் உண்டானது என்று பார்க்கிறோம். ఆయన హృదయంలో ఎంత దుఃఖము వేదన కలిగిందని చూడగలము. 4ஆம் வசனத்திலே சொல்லுகிறது, இந்த வார்த்தைகளை கேட்டவுடனே நான் உட்கார்ந்து அழுது சில நாளாய் துக்கித்து உபவாசித்து மன்றாடி பரலோகத்தின் தேவனை நோக்கி. 4వ వాక్యంలో ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ஆகாசமண்டலி தேவன் என்ற விஞ்ஞாபன చేసితనే. அவனுடைய இருதயம் உடைக்கப்பட்டு தேவனுடைய சமூகத்திலே உபவாசித்து அழுந்து அந்த ஜனங்களுக்காக அந்த தீங்குக்காக அவன் ஜெபிக்கிறதை பார்க்கிறோம். కనుక నెహెమ్యా ఆయన కూర్చుండి ఏడ్చి
ఆ దుఃఖము చేసి ఉపవాసం ఉండి ఆ ప్రజల కొరకు విజ్ఞాపన చేయట చూస్తున్నాము. ஆகவே அவன் 4 மாதங்களாக ஜெபித்தான் என்று வாசிக்கிறோம். అక్కడ 4 నెలలుగా ఆయన ప్రార్థించినట్లుగా మనం ஆகவே చదువుతున్నాము. அவன் ஆண்டவரிடத்திலே போராடி ஜெபித்ததின் பயனை ஆண்டவர் அவனுக்கு பதில் கொடுத்தார். ఆయన దేవుని యొద్ద పోరాడి విజ్ఞాపన చేసిన యొక్క ఫలమును ప్రభు ఆయనకు అనుగ్రహించారు. ஆகவே அவன் ஜெபத்திலே தரித்திருக்கும் போது ஆண்டவர் அவனுக்கு அநேக திட்டங்களையும் எப்படி செய்ய வேண்டும் என்ற வழிநடத்துதலை அவன் பெற்றுக்கொண்டான். ఆయన ప్రార్థనలో నిలిచున్నప్పుడు ఆయనకు అనేక ఆలోచనలను ఆయన దిట్టములను ఆయన మా కార్యములను ఆయనకు బోధించిన వాడైనాడు దేవుడు. ஆகவே அதனுடைய திட்டங்களை நிறைவேற்ற ராஜாவிடத்திலே என்னெல்லாம் கேட்க வேண்டுமோ என்பதை அவன் மனதிலே ஆண்டவர் அவனுக்கு எல்லாவற்றையும் நடத்தி கொடுத்தார். కనుక రాజు యొక్క ఏమంతా ఏ విషయంలో మాట్లాడి ఏమేమో అడగవలేనో ఆయన మనసులో దేవుడు మాట్లాడిన వాడైనాడు. ஆகவே இங்கே பார்க்கிறோம், அவன் ஒரு நல்ல தலைவனாக அவனை பின்பற்றக்கூடிய அருமையான ஜனங்களை வைத்து இந்த அலங்கத்தை கட்டுகிறதை பார்க்கிறோம். ఆయన ఒక మంచి నాయకుడుగా ఆయన వెనకాల వచ్చే ఆ ప్రజలు ఆయనతో సహకరించే వారుగా ఆ ప్రాకారం కట్టేవాడు. நெகேமியா ஜீவியத்திலே அவனுக்கு இருந்த ஒரு நற்பண்பு, டிசிப்ளின்டு லைஃப், அவனுடைய வாழ்க்கையிலே ஒரு ஒழுக்கமான வாழ்க்கை இருந்ததை நாம் கவனிக்க முடியும். కనుక నెహెమ్యా జీవితంలో ఒక మంచి ఆలోచన కలిగి క్రమశిక్షణ కలిగిన వాడై ఉన్నాడు. ஆகவே அந்த காரியத்திலே அவன் நாட்டம் உடையவனாய் ஆண்டவர் என்னை வழிநடத்தினால் நான் செய்வேன் என்ற வார்த்தை அவனுக்குள் இருந்தது. కనుక ప్రభు నన్ను నడిపించగలడు, ఆ కార్యమును నేను చేసి ముగించగలనని నమ్మకం కలిగిన ఆయనకు 1 அதிகாரம் 11 வசனம் 1:11 మొదటి అధ్యాయం 11వ వాక్యము. ஆகவே அவன் செய்கிற ஒரு காரியம் அங்கே மத்தியில் இருக்கிறது. இன்றைக்கு உமது அடியானுக்கு காரியத்தை கைக்கூட வர பண்ணி இந்த மனுஷனுக்கு முன்பாக எனக்கு இரக்கம் கிடைக்க பண்ணி அருளும். కనుక ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహింపమని. ஆகவே அங்கே பார்க்கிறோம், ஒரு நாயகன் எப்படி ஜனங்களை வழி நடத்த வேண்டும் என்பதை அவன் ஆண்டவரிடத்திலே கேட்கிறான். இந்த வேலை நான் செய்ய நான் போகிறேன், எனக்கு அவனுடைய கண்களிலே தயவு கிடைக்க வேண்டும், என்னை பின்பற்றுகிற ஜனங்களுக்கும் நீ தயவு காட்ட வேண்டும் என்று சொல்கிறான். కనుక ఒక నాయకుడు ఆ ప్రజల్ని ఎలా నడిపించవలనని దేవుని యొద్ద ఆయన ఆ విజ్ఞాపన చేసినప్పుడు ఆ యొక్క విజ్ఞాపన ప్రకారంగా ఆ యొక్క ఆలోచన సఫలమగు రీతిగా ఈ మనుషుడు కూడా నాకు ఆ యొక్క మొరను ఆలకించవలనని ఆయన ప్రార్థించిన వాడై. ஆகவே 2ஆம் அதிகாரத்திலே நாம் படிக்கிறோம், ஆண்டவர் அந்த ராஜாவின் கண்களிலே தயவு கிடைக்க பண்ணினார். కనుక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఆ రాజా యొక్క దృష్టిలో ఆయనకు కృప చూపించింది. ஆகவே தேவன் அவனுக்கு கூட துணையாக நின்றார் என்று வாசிக்கிறோம். కనుక దేవుని యొక్క కరుణాస్తం ఆయన ఆ సహాయముగా ఉంటున్నది. 2:8 வாசிக்கிறோம், 2:8 చదువుతున్నాము. என் தேவனுடைய தயவுள்ள கரம் என்மேல் இருந்தபடியால் ராஜா அவைகளை எனக்கு கட்டளையிட்டார். 2:8 ఆఖరి భాగంలో ఉన్నది, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాస్తము కొలది రాజు నా మనవి ఆలకించును. தேவனுடைய கரம் நம் மீது இருக்கும்படியாக நாம் ஜெபிக்க வேண்டும். దేవుని యొక్క హస్తము కరుణాస్తం మన మీద ఉండేలాగా మనం ప్రార్థన చేయవాలి. யாபேசு கூட ஜெபித்த, ஆண்டவரே உம்முடைய கரம் என்னோடு கூட இருக்க வேண்டும் என்று ஜெபித்தார். యాబేసు కూడా ప్రార్థన చేశాడు, నీ యొక్క కరుణాస్తం నాతో పాటు ఉండవలనని ప్రార్థన చేశాడు. திரும்ப 2:18 கூட வாசிக்கிறோம், నెహెమ్యా 2:18 కూడా చదువుతున్నాము. என் தேவனுடைய கரம் என் மேல் நன்மையாக இருக்கிறதை ராஜா என்னோடு சொன்ன வார்த்தைகளையும் அவர்களுக்கு அறிவித்தேன். నాకు సహాయం చేయి, దేవుని హస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. இந்த 52 நாளுக்குள்ளே கட்டுவதற்கான தேவன் எல்லா வாசல்களையும் திறந்து தடைகள் எல்லாம் நீக்கி போடுகிறவராக இருக்கிறார். కనుక ఈ 52 దినముల్లో ఆయన ఆక ప్రకారము కట్టుటకు ఆటంకములన్నీ తొలగించి ద్వారములు తెరిచిన వాడైనాడు. ஆகவே தேவனுடைய மனுஷன் தேவனோடு உறவாடும் போது, தேவ வசனத்திற்கு முதலிடம் கொடுக்கும் போது தேவனுடைய வல்லமையுள்ள கரம் அவன் மேல் இருக்கும். దేవుని యొక్క మనుషుడు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు
దేవుని యొక్క బలమైన హస్తం ఆయనతో ఉండును. ஏன் அநேக நேரங்களிலே நம்முடைய வாழ்க்கையிலே ஆசீர்வாதம் காண முடியவில்லை? ఎందుకో అనేక సమయంలో మన యొక్క జీవితంలో ఆశీర్వాదం కనబడటం లేదు. ஏன் நாம் வாங்குற எல்லா காரியங்களும் பொத்தல் பையில போடுகிறதை போல காணப்படுகிறது? మనము తీసుకున్న ప్రతి కార్యము కూడా మనము ఆ యొక్క చిల్లిగల తిత్తులో వేస్తున్నాము. எவ்வளவு வீணான செலவுகள் வந்து நம்முடைய வாழ்க்கை உலுக்கி விடுகிறது. ఎన్నో వీణైన కార్యంలో వచ్చి మన జీవితమును తటస్థిస్తున్నది. ஆகவே தேவனுக்கு முதலிடம் கொடுக்கும்போது தேவன் எல்லாவற்றிலும் உனக்கு ஆசீர்வாதத்தை வைத்திருக்கிறார். కనుక దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు సమస్త కార్యంలో నిన్ను ఆశీర్వదించేవాడే. எல்லா தடைகளையும் தேவன் படிப்படியாக அங்கே நீக்கி போடுகிறார். ఇక్కడ గమనిస్తున్నాం అన్ని ఆటంకములన్నీ మెట్టు మెట్టుగా ఆయన తీసివేసేవాడే. ராஜாவினுடைய கண்களில் அவனுக்கு தயவு கிடைக்கிறது. రాజు యొక్క కళ్ళ దృష్టి యందు ఆయనకు దయ దొరికిన. ஆகவே அவன் ராஜாவுக்கு பானம் கொடுக்கும் போது ஏன் உன் முகம் துக்கமா இருக்கிறது என்று ராஜா கண்டான். కనుక రాజుగా పానం అందించేటప్పుడు ఎందుకు నీ ముఖము దుఃఖముగా ఉంటున్నావనే ஏதோ மனதில் இருக்கிற ஒரு ஆங்ஸைட்டி, ஏதோ மனதில் இருக்கிற ஒரு காரியத்தினால் உன் முகம் துக்கமாய் இருக்கிறது என்று காண்கிறேன் என்று சொல்கிறார். కనుక నీ మనసులో ఉన్న కార్యం ద్వారా నీ యొక్క ఆ చింత ద్వారా నీ మనసు దుఃఖముగా ఉన్నదని నేను చూస్తున్నాను. ஆகவே ஆண்டவர் அவனுடைய கண்களில், ராஜாவினுடைய கண்களிலே தயவு கிடைக்க பண்ணினார். కనుక ప్రభు రాజు యొక్క కన్ను దృష్టి యందు ఆయనకు దయ చూపించెను. நீதிமொழிகள் 21 அதிகாரம் 1 வசனம். సామెతలు 21 మొదటి వాక్యము. நீதிமொழிகள் Proverbs chapter 21 verse 1. సామెతలు 21 మొదటి వాక్యము. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. ராஜாவின் இருதயம் கர்த்தர் கையிலே நீர்க்கால்களை போல் இருக்கிறது, அதை தம் சித்தத்தின்படி அவர் திருப்புகிறார். కనుక తన చిత్త ప్రకారంగా వాటిని త్రిప్పివేయును. ஆகவே அங்கே பார்க்கிறோம் ராஜாவினுடைய இருதயத்தை தேவன் உணர்த்தி அவனுக்கு நெகேமியாவுக்கு தேவையானதை கொடுக்கும்படி செய்கிறார். కనుక రాజా యొక్క హృదయంలో దేవుడు ఆయనను దర్శించి ఆయనకు అవసరమైన నియమకు అవసరమైన కార్యములన్నీ కూడా ఆయనకు దయచేయమంటున్నాడు. ஆகவே நாம் முதலாவது கவனிக்கிறோம் how he was led and he followed the Lord wholeheartedly. కనుక ఆయన ఏ రీతిగా తన యొక్క సేవకుని కొరకు తన హృదయపూర్వకంగా ఏదంతా ఇవ్వదలుచుకున్నాడో అది దయచేసి ఉన్నాడు. அவன் எப்படி ஜனங்களை ஆர்கனைஸ் பண்ணான் என்று படிக்கிறோம். ఏ రీతిగా తన ప్రజలను ఆయన ఆర్గనైజ్ చేశాడని చూస్తున్నాం. ஆகவே அவர்களிடத்திலே தேவனுடைய அலங்கு இப்படி இருக்கிறது, நாம் எழுங்கள் வாரும் கட்ட வாருங்கள் என்று கூப்பிடுகிறான். కనుక దేవుని యొక్క ప్రాకారములు పడిపోయి అంత కాల్చబడినది కనుక లేము, మనం వాటిని కడదామని వారిని ఉత్సాహపరుస్తున్నాడు. 3ஆம் அதிகாரத்திலே அங்கே பார்க்கிறோம், அங்கே எல்லா விதமான ஜனங்களையும் தேவன் பயன்படுத்துகிறதை பார்க்கிறோம். అక్కడ 3వ అధ్యాయంలో గమనిస్తున్నాం, సకల ప్రజలను ఆయన ఉపయోగించుకున్న కార్యము దేవుడు అక్కడ బయలుపరుస్తున్నాడు. அங்கே பார்க்கிறோம் ஜனங்களுக்குள்ளே ஆண்டவர் கிரியை செய்ய ஆரம்பிக்கிறார். కనుక ప్రభు ఆ ప్రజల మధ్య క్రియ చేయడానికి ప్రారంభించినాడు. ஆகவே அங்கே 3ஆம் அதிகாரத்திலே பார்க்கிறோம், அங்கே 3:5 வாசிக்கிறோம். 3:5 మనం చదువుతున్నాము. அங்கே அவர்கள் அருகே தெக்கோவா ஊரார் பழுது பார்த்து கட்டினார்கள், அவர்களுடைய பிரபுக்களோ தங்கள் ஆண்டவருடைய வேலைக்கு தங்கள் கழுத்தை கொடுக்கவில்லை. కనుక వారిని ఆనుకొని తెకోనీయులు బాగు చేసిరి, అయితే జనుల అధికారులు తమ ప్రభు పని చేయ నొప్పుకొనకపోయారు. அங்கே பார்க்கிறோம் வணங்கா கழுத்துள்ள ஜனங்களும் இருந்தார்கள் என்று பார்க்கிறோம். అక్కడ మెడ వంగని ప్రజలు కూడా ఉన్నారని చూస్తున్నాం. அவர்கள் பிரபுக்கள், அவர்கள் வேலை செய்ய மனதில்லை. వారు అధికారులు, వారు పని చేయడానికి మనసు లేదు. எங்களுடைய பொசிஷன் என்ன, எங்களுடைய பிரஸ்டேஜ் என்ன, நாம் எங்களுடைய பின்னணி என்ன என்று நினைத்து தேவனுடைய காரியங்களை அலட்சியம் பண்ணினார்கள். మేము అధికారులము, మా యొక్క అంతస్తేమి, మా యొక్క వెనక స్థితి ఏంటి అని దేవుని యొక్క కార్యమును వారు నిర్లక్ష్యం చేశారు. அப்படி இருந்தாலும் தேவன் அநேகரை எழுப்பினார். అలా ఉన్నా
కూడా ప్రభు అనేకుల్ని ప్రభు లేపిన వాడు. முதலாம் வசனத்திலே வாசிக்கிறோம், మొదటి వాక్యంలో చదువుతున్నాము, அங்கே ஆசாரியர்கள் எழுந்து கட்டினார்கள். అక్కడ యాజకులు లేచి కట్టిన వారైనారు. ஆசாரியர்களுக்கும் கட்டிடத்திற்கும் எந்த விதமான கனெக்ஷன் இல்லை. యాజకులకు ఆ కట్టుమాన పనికి వారికి ఎలాంటి సంబంధం లేదు. ஆகவே அவர்கள் பலி செலுத்துவதிலும் காணிக்கை செலுத்துவதிலும் தேவனுடைய வீட்டிலே உழைப்பதிலும் முக்கியத்துவம் கொடுக்கிறவர்கள். కనుక వారు బలి అర్పించట్లో, కానుకలు అర్పించట్లో, దేవుని సన్నిధిలో సేవ చేయట్లో వారు ప్రాముఖ్యత. ஆனாலும் இங்கே கை கொடுத்து வேலை செய்து மாதிரிகளாய் இருந்தார்கள். అలాంటి వారు యాజకులు లేచి అక్కడ వారి చేతికి అందించి ఆ పని చేసి కట్టి ముగించే వారే ఉన్నారు. அவர்களுடைய மாதிரி ஜனங்கள் பின்பற்றினார்கள். వారి యొక్క మాదిరిని ప్రజలు అనుసరించారు. அங்கே பார்க்கிறோம் 8ஆம் வசனத்திலே అక్కడ 8వ వాక్యం చూస్తున్నాము, பலதரப்பட்ட வேலை செய்யக்கூடியவர்கள் அதிலே பங்கேற்கிறார்கள். అనేక రకమైన పని చేసే వృత్తకారులు, పనివారు అక్కడ పని చేసిన వారు ఉన్నారు. வசனத்திலே பார்க்கிறோம் தட்டான்கள் கோல்ட் ஸ்மித் ஒர்க்ட் என்று வாசிக்கிறோம். అక్కడ బంగారపు పనివారు అక్కడ పని చేశారని చూస్తున్నాము. அவன் பொன் வேலை செய்கிறவன், அவன் வெறும் பொன்னை தகடை தட்டுகிறவனாக ஜுவல்லரி செய்கிறவனாய் இருக்கிறான். இங்கே பார்க்கிறோம் கட்டடத்தை கட்டுகிறவனாய் மாறினான். కనుక ఆయన బంగారపు పని చేసే పనివాడై ఉన్నాడు, ఆభరణం చేసేవాడై ఉన్నాడు. అయితే ఇక్కడ గమనిస్తున్నాం, ఆ కట్టడం కట్టడానికి బాగు చేయడానికి ఆయన పనివాడై ఉన్నాడు. 32ஆம் வசனம், 32వ அங்க தைலக்காரன் இந்த சென்ட் செய்கிறவனும் கை கொடுத்தான். కనుక అక్కడ ఆ తైలము చేసేవాడు కూడా అక్కడ పని చేసిన వాడు. அவன் வந்து பர்ஃபியூம் மேக்கர், ஸ்ப்ரே மேக்கர், அவன் வேலை செய்வதற்கு மனம் இருந்தது. కనుక ఆయన సుగంధ ద్రవ్యములో ఆ యొక్క తైలము చేసేవాడు, వాడు కూడా పని చేయడానికి. இங்க பார்க்கிறோம் தேவனுடைய வேலை நடத்தும்படி எப்படிப்பட்ட மக்களை தேவன் எடுத்து பயன்படுத்துகிறார். కనుక దేవుని యొక్క పని జరుగులాగన ప్రభు ఎలాంటి ప్రజల్లో ఉపయోగిస్తున్నాడు పని కొరకు చూడాలి. 12ஆம் வசனத்திலே வாசிக்கும் போது 12వ వాక్యంలో చదివేటప్పుడు ஸ்திரீகள் தேவனுடைய வேலையிலே ஈடுபாடு கொண்டார்கள். అక్కడ స్త్రీలు కూడా దేవుని యొక్క పనిలో వారు పాలు పొందిన వారై ఉన్నారు. படிக்கிறோம், அவன் குமார்த்திகளும் பழுது பார்த்து கட்டினார்கள். వారి కుమార్తెలు కూడా అక్కడ బాగు చేసి కట్టిన వారై ఉన్నారు. யாருன்னா ஒருத்தர் சாட்சி சொல்லுனா எனக்கு முடியாதுங்க, ఎవరైనా ఒకరు సాక్షి చెప్పండి అంటే నాకు తెలియదు, எனக்கு சொல்ல வராது, నేను చెప్పడానికి சொல்ல வராது, వాక్యం చెప్పడానికి ஏன் வரல, ఎందుకు రాలేదు, மற்ற கதையெல்லாம் பேச வருது, మిగతా కార్యములన్నీ మాట్లాడగలము. ஆனா ஆண்டவர் வசனம் வரும்போது வாய் மூடிக்கிறோம். అయితే దేవుని యొక్క వాక్యము లేఖనం వచ్చేటప్పుడు మనం నోరు మూసుకుంటాం. அநேகர் இன்றைக்கு வாய் திறந்து ஆராதிப்பதில்லை. అనేకులు ఈ దినము నోరు తెచ్చి ఆరాధించడం లేదు. இங்கே பார்க்கிறோம் அந்த சகோதரிகள் ஸ்திரீகள் வேலை செய்தார்கள் என்று வாசிக்கிறோம். కనుక సహోదరులు స్త్రీలు కూడా అక్కడ బాగు చేసే పనిలో పాలు పొందారని చూస్తున్నాం. எருசலேமில் இல்லாதவர்களுக்கு கூட வேறு இடத்திலே வந்தவர்களும் வேலை செய்தார்கள். బయట నుంచి వచ్చిన వారు, యెరూషలేముకు సంబంధించిన వారు కాని వారు కూడా పని చేశారు. அங்கே பார்க்கிறோம் 2ஆம் வசனத்திலே 2వ వాక్యములో 3:2 அவன் அருகே எரிகோவின் மனுஷர்கள் கட்டினார்கள், அவர்கள் அருகே இம்ரின் குமாரனாகிய சக்கூர் கட்டினான். అతని ఆనుకొని ఎరికో పట్టణపు వారు కట్టిరి, వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కూడా కట్టెను. எரிகோவின் மக்கள் வந்தார்கள், ఎరికో పట్టణపు వారు వచ్చారు. பார்க்கிறோம் 5ஆம் வசனத்திலே 5వ వాక్యములో அவர்கள் அருகே தெக்கோவா ஊரார் பழுது பார்த்து கட்டினார்கள். వారిని ఆనుకొని తెకోనీయులు బాగు చేసి కట్టిన వారైనారు. 7ஆம் வசனத்திலே 7వ వాక్యములో அங்கே பார்க்கிறோம் கிபியோன் மிஸ்பா ஊர்களில் மனுஷர் மெலத்தியா என்னும் கிபியோனிலும் யாரோனிலும் மெசரோனத்திலும் நதிக்கு புறத்திலும் அதிபதியின் சமஸ்தானம் மட்டும் பழுது பார்த்து கட்டினார்கள். కనుక 7వ వాక్యము వారిని ఆనుకొని గిబియోనీయులు, మిస్పా వారును, గిబియోనీయుడైన మెలటియాను, మెరోనోతీయుడైన యాదోనును, ఈ ఏటి యువతలనున్న అధికారి న్యాయపీఠ స్థలమందుండు ఆ స్థలము వరకు బాగు చేసి இந்த வேலையிலே எல்லாரும் தூரத்தில் உள்ளவர்களும் அருகாமையில் உள்ளவர்களும் சேர்ந்து கட்டினார்கள். కనుక ఈ బాగు చేసే పనిలో అందరూ కూడా దూరం నుండి వచ్చిన వారు,
దగ్గర నుండి వచ్చిన వారందరూ కూడా పాలు పొంది కట్టినారు. 52 நாள் முடிக்க ரொம்ப கஷ்டம், ஆனால் தேவன் கைக்குடி வர பண்ணினார். 52 దినముల్లో ముగించడానికి చాలా కష్టం, అయితే ప్రభు వారితో నుండి కట్టి సమాప్తం இந்த చేసినారు. வேலைக்காரர்களே சிலர் அதிகமான வேலையை பிரயாசத்தை எடுத்தார்கள். ఈ పనివారిలో కొంతమంది చాలా ఎక్కువగా పని చేసి ప్రయాసపడ్డారు. 3ஆம் அதிகாரம் 11ஆம் வசனம், 3వ అధ్యాయం 11వ వాక్యము. அங்கே பார்க்கிறோம். அங்கே பார்க்கும்போது தன் வீட்டுக்கு எதிரான பழுது பார்த்தை கட்டினார். அவர் 11ஆம் வசனம், மற்ற பங்கையும், அதாவது இன்னும் அதிகமான பங்கையும் கட்டினார்கள் என்ற அர்த்தத்திலே சொல்லப்படுகிறது. ఇంకా ఇంకొకరి భాగమును కూడా వారు బాగు చేసినట్లుగా చూస్తున్నాం. 19ஆம் வசனம், 19వ వాక్యము. அங்கே பார்க்கிறோம், அவர்கள் ஏரோது இருக்கிற வேறொரு பங்கையும் பழுது பார்த்து கட்டினார்கள். ఎదురుగా ఉన్న వేరొక గోడను కూడా వారు మలుపు చేసి ప్రక్కన కట్టినారు. தங்களுடைய வேலையை முடித்து பக்கத்தில் உள்ள இடத்திலும் வேலை செய்தார்கள். వారి యొక్క సంబంధించిన పని ముగించి కూడా ఎదురుగా ఉన్న గోడ కూడా మలుపు చేసి కట్టారు. 24ஆம் வசனம், 24వ వాక్యము. 24ல படிக்கும்போது அங்கே கூட பார்க்கிறோம், அங்கே இருக்கிற வேறொரு பங்கையும் பழுது பார்த்து கட்டினார்கள். అక్కడ ఇంకొక భాగమును కూడా మరొక భాగమును కూడా వారు బాగు చేసినట్టుగా చూస్తున్నాం. 27ஆம் வசனம், 27వ వాక్యము. அங்கே வாசிக்கிறோம், அங்கே இருக்கிற இன்னொரு பங்கை பழுது பார்த்து கட்டினார்கள். అక్కడ ఎదురుగా ఉన్న మరొక భాగమును తెక్కోనీయులు బాగు చేసిరి. 30ஆம் வசனம், 30వ వాక్యము. அங்கே பார்க்கிறோம், இன்னொரு பங்கையும் பழுது பார்த்து கட்டினார்கள். మరొక భాగమును బాగు చేయవారైరి. இதெல்லாம் ஏன் இவ்வளவு டீடைலாக எழுதப்பட்டு இருக்கிறது? అన్ని కూడా ఎందుకు ఇంత వివరంగా వ్రాయబడినది? ஜனங்களுக்குள்ளே இருக்கக்கூடிய ஆர்வத்தை எடுத்து காண்பிக்கிறது. ప్రజల మధ్య ఉంటున్న ఆశను, వారి యొక్క పనిని వారి గురించి మాట్లాడుతున్నది. కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్, వారు దేవుని కొరకు వారు సమర్పించుకున్న వారైనారు. కమిట్మెంట్ టువర్డ్స్ ద హౌస్ ఆఫ్ గాడ్, వారు దేవుని కొరకే, దేవుని ఇంటి కొరకే సమర్పించుకున్న వారైనారు. அவர்களை யாரும் கைமுறித்து இன்னொரு வேலை செய்யான்னு சொல்ல, వారిని ఎవరిని బలవంతం చేసి ఇంకొక పని చెయ్యని బలవంతం கண்ண பார்த்த கை வேலை செய்ய வேண்டும், కన్ను చూసి పని చేయవలెను. ஆகவே அந்த உற்சாகத்தின் ஆவி இன்றைக்கு நமக்கு தேவையாயிருக்கிறது. ஆக உற்சாகம் கலக ஆத்మ ఈ రోజు మనకు అవసరమైనది. ఉత్సాహ ఆవి இல்ல, మళ్ళీ ఉత్సాహం పరిచే ఆత్మ లేదు. మొదటి దొంగను வந்து போயிடும், వచ్చేటప్పుడే నీరసించి సోల్చిపోతున్నాం. రెండోది కొంచెం நேரம் எடுத்தா தூங்கி விடுகிறோம். రెండోదిగా కొంత ఆలస్యం అయితే నిద్రపోతాం. ஆகவே ஆராட்டுறது மாதிரி இருக்குது. కనుక మనల్ని వారికి పాట పాడే జోలపాట పాడేవారుగా ఉంటున్నాం. ஆகவே தேவனுடைய வார்த்தையை அவர்கள் எப்படி கீழ்ப்படிந்தார்கள் என்பதை பார்க்கிறோம். కనుక దేవుని యొక్క లేఖనములకు, ధర్మశాస్త్రములకు వారు ఏ రీతిగా లోబడినారని మనం చూడగలుగుతున్నాం. அவர்களுடைய வாழ்க்கையில இரண்டாவது காரியத்தை நாம் கற்றுக்கொள்ள வேண்டும். వారి యొక్క జీవితంలో రెండవ కార్యము నేర్చుకోవాలను. building and battling will go together. கட்டுவதும் போராடுவதும் இணைந்து போகிறதா இருக்கிறது. కనుక వారి యొక్క జీవితంలో కట్టు పని తర్వాత యుద్ధము, పోరాడే పని కూడా రెండు కలిసిపోతున్నది. ஆகவே அங்கே ஒரு போராட்டம் வருகிறது, అక్కడ ఒక పోరాటం వస్తున్నది. சுவர்கள் கட்டிக்கொண்டு இருக்கும்போது எதிர்ப்புகள் வருகிறது. గోడలలో కట్టుతున్నప్పుడే వారికి ఆటంకములు వస్తున్నది. நம்முடைய வாழ்க்கை, கிறிஸ்தவ வாழ்க்கை கட்டும் போது எதிர்ப்புகள் வருகிறது. క్రైస్తవ జీవితం కట్టబడేటప్పుడు అనేక ఆటంకములు వస్తుంది. ஆகவே இயேசு கிறிஸ்து ஒன்று சொல்லி இருக்கிறார், యేసుక్రీస్తు ఒక మాట, ஒருவன் சீஷனா இருக்க விரும்பினால் ఒకడు శిష్యుడిగా ఉండ కోరినట్లయితే நேரம் எடுத்து உட்கார்ந்து யோசிக்க வேண்டும். ఆయన కూర్చుని ఆలోచన చేయవలెను. దయచేసి లూకా 14ஆம் அதிகாரத்துக்கு திருப்பிக் கொள்ளுங்கள். దయచేసి లూకా 14వ అధ్యాయం తిప్పుకోనండి. లూకా 14ஆம் அதிகாரம், லூக்ஸ் காஸ்பல் சாப்டர் 14, లూకా సువార్త 14వ అధ్యాయము 25ஆம் வசனத்தை வாசிக்கிறேன். 25వ వాక్యం చదువుతున్నారు. பின்பு அநேக ஜனங்கள் அவரோடு கூட பிரயாணம் போகையில் அவர்களிடமாய் திரும்பி பார்த்து, బహు జనసమూహములు ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు ఆయన వారితో తిరిగి, ஆகவே அநேக ஜனங்கள் வந்து கொண்டிருக்கிறார்கள், అనేక జనసమూహములు ఆయన వెంటాడుతున్నారు. பக்கமாய் ஆண்டவர் திரும்பி சொல்லுகிறார், వారితో తిరిగి మాట్లాడుతున్నాడు. ஆகவே யாதொருவன் என்னிடத்தில் வந்து தன் தகப்பனையும் தாயும்
மனைவியும் பிள்ளைகளையும் சகோதரர்களையும் தன் ஜீவனை வெறுக்காவிட்டால் எனக்கு சீஷனாய் இருக்க முடியாது. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. அப்படின்னா எல்லா குடும்பத்தெல்லாம் வெறுத்துன்னு ஆண்டவர் அப்படி சொல்லக்குள்ள உன்னுடைய பிரியாரிட்டி ஆண்டவருக்கு முதன்மையா இருக்க வேண்டும். உன்னுடைய முக்கிய காரியம் ஆண்டவருக்கு முதலிடம் கொடுக்க வேண்டும். ఆ రీతిగా నీకు తల్లిదండ్రులు కుటుంబము భార్య బిడ్డలు ఆ సంబంధం అంతా పూర్ణంగా వదిలివేయాలని దేవుడు సెలవివ్వలేదు. అయితే ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. பாருங்கள் 28ஆம் வசனம். చూడండి 28వ వచనం. உங்களில் ஒருவன் கோபுரத்தை கட்ட மனதாயிருந்து మీలో ఎవడైనా ఒక గోపురమును కట్టింప గోరినేడలా அவன் போட்ட பின்பு முடிக்க திராணி இல்லாமல் போனால் பார்க்கிறவர்கள் எல்லாரும் கேலி பரியாசம் செய்யக்கூடும். దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకునేలా అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున ஆகவே முதலாவது உறவிலே ஆண்டவருக்கு முதன்மையான இடத்தை கொடுக்க வேண்டும். మొదటిగా మనకు సంబంధంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ஆகவே ஒரு தேவனுக்கு விலைக்கிரயம் ஒரு டிசைபிளாக சீஷனா இருக்க வேண்டால் அவன் டு பே த காஸ்ட் கிரயத்தை கொடுக்க வேண்டியவர்களாக இருக்கிறோம். ప్రభువుకు మనం శిష్యుడిగా ఉండగోరిన ఎడల మనము క్రయం చెల్లించే వారుగా ఉండాలి. ஆகவே அந்த அஸ்திபாரம் போடுவதற்கு முன்னே உட்கார்ந்து கணக்கை பார்க்க வேண்டும். కనుక వాడు ఆ కొనసాగించుటకు ముందు కావలసినది తన యొక్క ఉన్నదో లేదో అని కూర్చోండి తగులబడి మొదట లెక్క చూసుకునేవాళ్ళు. ஆகவே நான் ஆண்டவரை பின்பற்றுகிறேன் என்று சொல்வதை விட நான் பின்பற்றி கொண்டே இருப்பேன் என்று சொல்வதுதான் மிக கமிட்டட் வேர்டாக இருக்கும். కనుక నేను ప్రభువును వెంబడిస్తున్నానని చెప్పడానికన్నా నేను వెంబడిస్తూనే ఉన్నానని చెప్పడం చాలా ప్రాముఖ్యము. ஆகவே அங்கே பார்க்கிறோம், ஒரு ராஜா இன்னொரு ராஜாவிடம் சண்டை போடும்போது அங்கே ஒரு யுத்தம் வரும்போது தன்னிடத்தில் எவ்வளவு திறன் இருக்கிறது என்பதை கண்டு அல்லது சமாதானத்தை தேடுகிறவனாக இருக்கிறான். కనుక ఒక రాజు ఇంకొక రాజుతో పోరాటకు యుద్ధమునకు ముట్టడి వేయడానికి సిద్ధపడినప్పుడు ఆ రాజు సిద్ధపడక ముందు ఎదుటి శత్రువైన రాజు దగ్గర ఎంత బలం ఉన్నదో వాటిని తన దగ్గర ఉన్నదా లేదా అని కూర్చొని ఆలోచించాలి. ஆகவே இதே நம்முடைய வாழ்க்கையிலே நமக்கு ஒரு எதிராளி இருக்கிறான். வேலைக்கிழமை பைபிள் స్టడీ అటెండ్ பண்ணுகிறவர்கள் கேட்டுக்கொண்டே இருக்கிறோம். కనుక మనకు ఒక శత్రువు ఉన్నాడని మనం గ్రహించవలేను. గురువారము బైబిల్ స్టడీలో మనం వింటూనే ఉంటాం. ஆகவே தேவனுடைய சர்வாயுத வர்க்கத்தை அணிந்து எப்படி போராட வேண்டும். కనుక దేవుని యొక్క సర్వాంగ కవచములను ఆయుధములను ధరించి ఏ రీతిగా పోరాడవలెనని చెప్పబడింది. ஆகவே அங்கே பார்க்கிற ஒரு கையிலே வேலை செய்து கொண்டு ஒரு கையிலே ஆயுதத்தை பிடித்துக் கொண்டிருந்தார்கள் என்று வாசிக்கிறோம். కనుక అక్కడ చూస్తున్నాము ఒక చేతిలో ఖడ్గమును ఒక చేతితో పని చేసేవారుగా. சிலரை ஜாமக்காரரை வைத்து இரவும் பகலும் காத்து கொண்டிருந்தோம். కొంతమంది కావలి వారి నుంచి రాత్రి పగలు కాయిచూ ఉన్నారు. வேலை தடங்கல் ஆகக்கூடாது, சத்துரு வந்து அதை தடை கொண்டு வரக்கூடாது என்று அவ்வளவு ஜாக்கிரதையாக அவர்கள் போராடினார்கள், கட்டினார்கள். కనుక ఆ పని ఆటంకపరచబడకూడదు, శత్రువు వచ్చి మన ఆటంకపరచకూడదని ఎంతో శ్రద్ధతో ఆ పని చేస్తూ వచ్చారు. 2 யோவான் రాసిన పత్రిక 8వ వచనం சொல்லுகிறது. 8వ వాక్యం సెకండ్ జాన్ వర్స్ 8 படிக்கும்போது 2 యోహాను 8వ వాక్యం చదివేటప్పుడు உங்கள் செய்கைகளின் பலனை இழந்து போகாமல் பூரண பலனை பெறும்படி எச்சரிக்கையாயிருங்கள். 2 யோவான் 8వ వచనం. 2 యోహాను రాసిన పత్రిక 8వ వాక్యము. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి అయిన ఈనాడు మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. உங்கள் செய்கைகளின் பலனை இழந்து போகாமல் பூரண பலனை பெறும்படி எச்சரிக்கையாயிருங்கள். మీ మధ్య నెరవేర్చిన కార్యము చెడగొట్టకొనక
మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనడి. கட்டும்போது அநேக தடைகள் வருகிறது. தடைகளை மேற்கொண்டு அவர்கள் தொடர்ந்து கட்டினார்கள். కనుక ఆ కట్టు పనిలో అనేక ఆటంకములు వస్తున్నది. ఆటంకములను జయించి వారు పని జరిగించారు. அவர்கள் கேலி பரியாசம் செய்தார்கள். వారిని పరిహాసము గేలి చేసిన వారైనా ஒரு நரியறினால் இந்த சுவர் இடிந்து விழும். ఒక నక్క ఎక్కి దూకినట్లయితే ఈ గోడ పడిపోతుంది అన్నారు. ஆகவே இந்த கல்லுக்கு உயிர் கொடுப்பார்களோ? ఈ యొక్క రాతికి వారు ప్రాణం పోస్తారా? ஆகவே எரிந்து போன கல்லுக்கு உயிர்ப்பிப்பை கொடுக்க முடியுமா? అక్కడ తగలబడి కాలిపోయిన ఆక రాతికి నీళ్లు ఆక ప్రాణం ఇవ్వగలరా? இந்த feeble Jews, இந்த பலவீன யூதர்கள் ஏதாகிலும் செய்ய முடியுமா? ఈ బలహీనమైన యూదులు ఏదైనా చేయగలరా? ஆகவே இப்படிப்பட்ட அவர்கள் பொருட்களையும் அவர்கள் கட்டிடத்தையும் கேலி பரியாசம் செய்தார்கள். ஆனாலும் அவர்கள் நின்று செய்து காட்டினார்கள். కనుక ఇలాంటి వారి యొక్క అక్కర్లను వారి యొక్క పనిముట్లను ఆక వస్తువులను వారు పరిహాసం చేశారు. అయితే వారు నిలబడి వారు కట్టి సమాప్తం చేసిన వారైనా. ஆகவே இது ஒரு ரெண்டு காரியம் சொல்லி கொடுக்கிறது. you are a warrior, you are a worker. நீ ஒரு யுத்த வீரன், நீ வேலை செய்கிறவன். కనుక ఇక్కడ రెండు కార్యములు మనకు బోధిస్తుంది. ఒక యోధుడు, ఒక పని చేసేవాడని. மூன்றாவதாக మూడవదిగా இந்த வேலை இவ்வளவு 52 நாளிலே கட்டுவதற்கு ఈ యొక్క పని 52 దినములో ముగించుటకు அவர்கள் மிகவும் ஜாக்கிரதை உள்ளவர்களாயும் ஜெபிக்கிறவர்களாய் காணப்பட்டார்கள். ఎంతో జాగ్రత్త కలిగి వారు హెచ్చరికతో ప్రార్థన చేసేవారైనారు. நெகேமியாவின் புத்தகம் నెహెమ్యా గ్రంథము 4వ அதிகாரம் 4వ అధ్యాయము 9వ వచనం கூறுகிறது. 9వ వాక్యము చదువుతున్నది. ஆனாலும் நாங்கள் எங்கள் தேவனை நோக்கி ஜெபம் பண்ணி அவர்கள் நிமித்தம் இரவும் பகலும் ஜாமக்காரர்களை வைத்தோம். మేము మా దేవుని ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబగలు కావలి ఉంచితిమి. ஆகவே they were working and watching and praying. వారు పని చేస్తూ ప్రార్థన చేస్తూ వారు రాత్రింబగలు కావలి ఉంచిరి. அவர்களுக்கு முன்பாக பெரிய சவால்கள் இருந்தது. వారికి ముందుగా గొప్ప సవాళ్లు ఉన్నవి. ஆகவே அவர்கள் இந்த சூழ்நிலையிலே விழிப்பாய் இருந்து கவனமாய் இருந்து ஜெபித்தார்கள். కనుక ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎంతో మేల్కొని ఉండి గమనముగా ఉండి వారు ప్రార్థన చేశారు. அவர்களுக்கு முழு வேதாகமும் அன்றைக்கு இல்லை. కనుక వారికి ధర్మశాస్త్రం అంతా వారిలో లేదు. ஆனாலும் அவர்களுக்கு தெரிந்த காரியங்களை வைத்து ஜெபத்திற்கும் ஜாமக்காரரை போல விழிப்பாய் இருந்தார்கள். కనుక వారికి తెలిసిన లేఖనమును జ్ఞాపకం చేసుకొని వారు ప్రార్థన చేయట్లో వారు కావలి ఉంచట్లో వారు వారి యొక్క గమనంగా ఉన్నారు. நீயோ நானும் வாழ்கிற ஒரு காலகட்டம் மிக பிரமாதமான காலகட்டமாய் இருக்கிறது. నీవు నేను జీవించే ఒక కాల పరిమాణము ఎంతో భయంకరంగా ఉంటున్నది. ஆகவே ஒன் ரிலிஜன் ஒன் நேஷன் என்ற காரியங்களை அதிகமாக அதை கொண்டு வர எவ்வளவு முயற்சிகள் நடந்து கொண்டிருக்கின்றன. కనుక ఒకే మతము ఒకే దేశమని వాటిని తీసుకొని రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ஆகவே ஓட்டர் லிஸ்ட்ல இருந்து பல பேர்களை எடுத்து விடுகிற காரியங்கள் எல்லாம் கண்ணார காண்கிறோம். ఓటర్ లిస్ట్ లో ఉండి అనేకల్లో పేర్లు తీసివేసే కార్యం మనం కళ్ళార చూస్తున్నాం. ஆகவே நாம் ஜாக்கிரதையாக இருக்க வேண்டும். కనుక మనం జాగ్రత్త కలిగి ఉండవలెను. మార్క్ எழுதின సువిశేషం 13:30 మార్క్ 13:33. మార్కు శుభవార్త 13:33. அங்கே ஆண்டவர் இந்த வார்த்தை கூறுகிறார். అక్కడ ప్రభు ఈ మాటను సెలవిస్తున్నాడు. அக்காலத்தை நீங்கள் அறியாதபடியால் எச்சரிக்கையாயிருங்கள், விழித்திருந்து ஜெபம் பண்ணுங்கள். 13:33 జాగ్రత్త పడడి, మెలకుగా ఉండడి, ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ஆகவே விழித்திருங்கள் என்று ஆண்டவரே சொல்லுகிறார். కనుక మెలకుగా ఉండడని ప్రభు సెలవిస్తున్నాడు. இங்கே அவருடைய வருகை குறித்து சொல்லப்படும் வேளையிலே இந்த வார்த்தை உலகத்தை எப்படி ஜெயிக்க வேண்டும் என்று சொல்லி கொடுக்கிறார். ఆయన రాక సమయంలో మాట సెలవిస్తున్నాడు, లోకమును ఎలా జయించవలనని. அறியாதபடியால் எச்சரிக்கையாயிருங்கள். అది ఎరగని నిమిత్తమే మీరు మెలకుగా ఉండుడి. சவால் விடக்கூடிய நாட்களிலே வாழ்கிற நாம்
ஜாக்கிரதை உள்ளவர்களாய் வாழ கர்த்தர் நமக்கு இரக்கம் செய்வாராக. మనం సవాలు వేసే సమయంలో మనము జీవించడానికి మనము ప్రభు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. செய்து அதே மார்க் 14:38 வாசிக்கும் போது మార్కు 14:38 చూసేటప్పుడు நீங்கள் சோதனைக்குட்படாதபடி விழித்திருங்கள், ஜெபம் பண்ணுங்கள், ஆவி உற்சாகம் உள்ளது, மாம்சமோ பலவீனம் உள்ளது என்றார். మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి, ஆத்ம சித்தமே காணி சரீரம் பலஹீனமని. ஆகவே அந்த மாம்சத்தை நாம் இடம் கொடுக்காமல் விழித்திருந்து மேற்கொள்ள ஜெபிக்க வேண்டும். కనుక శరీరమునకు స్థలం ఇవ్వకుండా మనము మేల్కొని ప్రార్థన చేయవలెను. பாருங்கள், இயேசு சொன்னது மாத்திரமல்ல, அப்போஸ்தலர்கள் இந்த வார்த்தைகளை சொல்லி இருக்கிறார்கள். కనుక యేసు చెప్పినది మాత్రం కాదు, అపోస్తలులు కూడా ఈ మాటను సెలవిచ్చారు. அப்போஸ்தலனாகிய பவுல் எபேசியர் 6:18 என்ன சொல்கிறார்? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన 6:18 ఏం సెలవిస్తున్నాడు? ஏனென்றால் நமக்கு ஒரு போராட்டம் இருக்கிறது என்று அங்கே வாசிக்கிறோம். కనుక మనకు ఒక పోరాటం ఉన్నదని అక్కడ ஆகவே చదువుతున్నాము. அந்த போராட்டம் வான மண்டலங்களில் உள்ள பொல்லாத ஆவிகளின் சேனைகளோடு நமக்கு போராட்டம் இருக்கிறது என்று வாசிக்கிறோம். కనుక ఆ పోరాటము మనకు అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశ మండలం ఉన్న దురాత్మలతో సమూహంతో పోరాడుతున్నాం అంటున్నాడు. அதையெல்லாம் சொல்லிவிட்டு 18ஆம் வசனத்துல என்ன வாசிக்கிறோம்? అదంతా చెప్పిన తర్వాత 18వ వాక్యం నేను చదువుతున్నాము. எந்த சமயத்திலும் சகல விதமான வேண்டுதலோடும் விண்ணப்பத்தோடும் ஆவினாலே ஜெபம் பண்ணி அதன் பொருட்டு மிகுந்த மன உறுதியோடும் சகல பரிசுத்தவான்களுக்காக பண்ணும் வேண்டுதலோடு விழித்துக் கொண்டிருங்கள்.